అందరికీ నమస్కారం. జై భీమ్, జై జనసేన. ఛానల్ తర్వాత ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉండరు, మన ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. నెక్స్ట్ ఏంటంటే అందరిలాగా ఏదో పార్టీని సంకనాగుతూ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకుంటా మనం బ్రతకం కాబట్టి వీడియోలు చేయాలంటే బోళ్ళు సమయం కావాలి కాబట్టి కుదరలేదు. ఇప్పుడు మరి ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే జెండాలు మారుస్తూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే కొందరు సన్నాసుల గురించి మాట్లాడాలని ఇప్పుడు ఈ వీడియో చేయటం మొదలుపెట్టాను. మరి ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే మహాసేన రాజేష్, సరిపల్లి రాజేష్ అన్న, నేను ఒక దళితుడిగా, ఒక క్రిస్టియన్గా, వాస్తవంగా మన దళిత కులాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువగా ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవి. కాంగ్రెస్ పార్టీయే మన పార్టీ అనేది అట్టుగా ఉండేవాళ్ళం. తర్వాత మేము చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యంలోకి వచ్చాం. ప్రజారాజ్యం తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత మేమంతా న్యూట్రల్గా ఉండిపోయి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు జనసేనలోకి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా జనసేనలోకి వచ్చాం. మేము జనసేనలో ఉండేది జనసేన పార్టీ కోసం కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులుగా. ఆయన ఏది చేసినా దానికి మేము శిరస వహిస్తూ ఆయన వెంటే మేము ఉంటాం. నీకులాగా చెప్పట్లా, కట్టి కాలే వరకు పవన్ కళ్యాణ్ అనేది నీకులాగా చెప్పడం కాదు. ఇది నిన్ను మీద వ్యక్తిగతంగా ఏం టార్గెట్ చేయట్లేదు, ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి. అయితే నువ్వు ఒక సాటి కులస్తుడిగా, అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ వారసుడిగా నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజేష్ అన్న. ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మహాసేన అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి దానిలోకి ఎంతోమంది యువకుల్ని, ఉత్సాహవంతుల్ని రప్పించి ప్రోత్సహించి దళిత, బహుజన, వెనుకబడిన వర్గాలకు, క్రిస్టియన్స్కు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని నీకు చేతనైనంత మేరకు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని సహాయం చేసావు. దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే నేను జనసేనలో ఉన్నా, నువ్వు వైసీపీకి కండువా కప్పుకుని వైసీపీ తరపున తిరిగినప్పుడు కూడా నిన్ను నేనేం అనుకోవాలా మనసులో. ఎందుకంటే నీ ఇష్టం, అది నీ వ్యక్తిగతం. అది తర్వాత వెళ్ళావు, ఒక 6 నెలలకే బయటకు వచ్చావు. వైసీపీ పరిపాలన మంచిది కాదన్నావు, దుర్మార్గుల పాలన అన్నావు, బయటకు వచ్చావు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని మోయటం మొదలుపెట్టావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మోయటం మొదలుపెట్టినప్పుడు, నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లంబాషలతో మాట్లాడావు నువ్వు. అలాంటి సమయంలో నేనుండేది ఇక్కడ బంటుమిల్లి మండలం, నేను బంటుమిల్లి మండల ఉపాధ్యక్షుడిని. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ. వాళ్ళల్లో చాలామంది కుర్రోళ్ళు నేను బాధపడతాననే కొంతమంది నా ముందు మాట్లాడేవాళ్ళు కాదు. కొంతమంది నాతో నీ గురించి డిస్కషన్ చేస్తే, ఇప్పుడు వచ్చి పార్టీలోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అన్న, పవన్ కళ్యాణ్ గారిని ఎత్తేస్తున్నాడు, అది ఇది అంటే, మార్పు వచ్చిందిరా తమ్ముడు, క్షమాపణ చెప్పాడు కదరా అని చెప్పేసి నేను అందరికి సర్ది చెప్పుకుంటూ వచ్చా. అట్లాంటిది ఒక సంవత్సరంన్నర పవన్ కళ్యాణ్ గారిని మోసావు. పవన్ కళ్యాణ్ గారు నేనేదో తెలివి తక్కువ అనుకున్నా కానీ చాలా తెలివిగలడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే నీలాంటి పార్టీలోకి రానివ్వాల. ఇక ఈ పార్టీలో ఎలాగో నాకు తీసుకోరు, నాకు మనుగోడు లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు నిన్ను తీసుకున్నాడు పార్టీలోకి, నీకేదో అధికార ప్రతినిధి ఇచ్చాడు. అప్పుడు పి గన్నవరంలో నీకు సీట్ ఇవ్వడం జరిగింది. ఆ సీట్ని జన సైనికులు అక్కడ ఎక్కువ ఉంటాం, జన సైనికులు దాన్ని నీకు ఇస్తే మేము చేయమంటంలో సంథింగ్ రాంగ్ ఏదన్నా జరగని నీకు సీటు తీసేసారు. వాస్తవం, తప్పులేదు. సీటు తీసేసినందుకు నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి, నో ప్రాబ్లం, దానిలో ఇబ్బందే లేదు. కానీ మరి టీడీపీకి సీటు తీసేసినప్పుడు నువ్వు లెక్క అయితే టీడీపీలో ఉండకూడదు.
టీడీపీలోంచి కూడా బయటకు వచ్చేయాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందేమన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తలో కాదు కదా మోడీతో ఉన్నది. ఆయన పార్టీ స్థాపించిన తర్వాతే బయట ఉండి మోడీకి మద్దతు ఇచ్చాడు. తర్వాత నువ్వు కాంగ్రెస్ వైసీపీలోంచి బయటికి రాకముందు నుంచే పవన్ కళ్యాణ్ గారు మోడీతో పొత్తులో ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నానో వాడు చల్లగా ఉండాలని కోరుకోవాలి. అంటే నేను పనిచేసేవాడు నాశనం అయిపోతే మరి నేనేమైపోతాను? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఎన్డీఏలో పొత్తులో ఉన్నాడు కాబట్టి అప్పుడేమో నువ్వు క్రైస్తవుడు అని చెప్పేసినా పవన్ కళ్యాణ్ గారు మోడీతో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఆ నమ్మకం ఉంది, క్రైస్తవులకి అన్యాయం జరగనివ్వడనే నమ్మకం ఉంది నాకు, కాబట్టే నేను పవన్ కళ్యాణ్ గారిని దేవుడు శూరుడు అన్నావు. మరి నిన్నేమన్నావు? పవన్ కళ్యాణ్ గెలిస్తే రాష్ట్రానికే ప్రమాదం అన్నావు. పవన్ కళ్యాణ్ గెలిస్తే రాష్ట్రానికి ప్రమాదం కాదన్నా. నీలాంటి ఎదవలు, లుచ్చాకోరు, పుండాకోరు సన్నాసులు ఏంటి ప్రతిఫలం దక్కకపోతే జెండాలు మార్చే ఎదవలతో ప్రమాదం. అర్థమైందా? ఆయన ఏమన్నాడు? ఆయన మోడీతో ఉన్నాడు కాబట్టి మోడీ గారిని ఈసారి మనం 400 సీట్లతో గెలిపించి మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలి మనం, అది నా ధ్యేయం అన్నాడు. తప్పేముంది? ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అన్నాడు. మరి నువ్వు పార్టీలో ఉండబట్టే కదా చంద్రబాబు గారిని ఈరుడు శూరుడు అని దుయ్యబట్టావు, మొదలెట్టావు. మళ్ళీ ఇప్పుడే మొదలుపెట్టావు జగనే మగోడు అంటున్నావు. నువ్వు అక్కడి నుంచి ఎంత అందిందన్నా నీకు? జగన్ పార్టీ నుంచి మళ్ళీ ఎంత వచ్చింది ముడుపులు? ఆ ముడుపులు తీసుకుని మళ్ళీ జగన్ తోపు తురుము అంటున్నావా? సిగ్గుండాలన్నా. కులాన్ని అడ్డం పెట్టుకోవడం, కులంలో ఉన్న నాలాంటి వాళ్ళని రెచ్చగొట్టడం, మీరు ప్రతిఫలాలు పొందటం, మాలాంటి వాళ్ళని అన్యాయం చేసేసి పక్కకి వెళ్ళిపోవడం. అర్థమైందా? నేను నీ మహాసేనలో లేకపోయినా నీ మహాసేన అభిమానిని నేను. అర్థమైందా? నువ్వు అంత క్రిస్టియన్స్ మీద, అంత దళితుల మీద అంత ప్రేమ ఉన్నవాడు అయితే నువ్వు పార్టీ పెట్టిన వెంటనే వైసీపీలోకి ఎందుకు బ్రదర్ రావడం? మనకంటూ ఒక పార్టీ ఉందిగా, మనకంటూ ఒక అధినేత ఉన్నాడు, కాన్సీరామ్ గారు స్థాపించారు. మన ఓన్లీ మన దళితులకి ఏనుగు గుర్తు మీద బహుజన సమాజ్వాద్ పార్టీ అని, దానిలో ఉండొచ్చు కదా బ్రదర్. అంటే దానిలో ఉంటే ఏమి రావు మనకి, తినడానికి, మేయడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి. కాబట్టి నీ పరువు ఎప్పుడో పోయింది, ఇప్పుడు కాదు. నువ్వు పదవి కోసం కాదు అంటే ఎవడు నమ్మడు ఇక్కడ. నేను పదవి కోసం పార్టీలు మారట్లేదు, నాకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేశారు కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి నేను బయటికి రావట్లేదు, నేను ఉండిపోతాను, నేను బయటికి వెళ్ళాలంటే ఇక్కడ ఎవడు నమ్మడో. నువ్వు వైసీపీలోకి వెళ్ళావు, అతను జగన్మోహన్ రెడ్డి అన్నవాడు నీకు ఇవ్వాల్సిన ముడుపులు నీకు ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చావు. ఇక్కడ ఏదన్నా ముడతద్దని చూసావు, ఒక పదవి వచ్చేసింది, నేను ఎమ్మెల్యేని అయిపోతాను, ఈ ఎన్డీఏ కూటమిలో నాకు ఎమ్మెల్యే అయిపోతాను, అప్పుడు అనలేదే మరి నువ్వు. మీరు మోడీతో వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అనాలి కదా. అన్నా నువ్వు వచ్చినప్పుడు, తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు వాస్తవంగా తెలుగుదేశానికి మోడీకి పొత్తు లేదు. తర్వాత పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తు కుదుర్చుకున్న వెంటనే నువ్వు దమ్మున్న మగాడివి అయితే, కులం కోసం పాటుపడే మగాడివి అయితే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇండివిజువల్గా ఉన్నారు కాబట్టి నేను మీతో ఉన్నాను, మీ పార్టీలో ఉన్నాను, మీరు ఇప్పుడు మోడీతో పొత్తు కుదుర్చుకున్నారు కాబట్టి మోడీకి మా క్రిస్టియన్స్కి పడదు కాబట్టి నేను ఇప్పుడు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతున్నాను అని వచ్చేయాలి. అది మగాడతాను. అంతేగాని నీకు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ పోయింది కాబట్టి బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గెలిస్తే ప్రమాదం, ఈ తొక్కలో డైలాగులు పిచ్చనా కొడుకులు చెప్పు బ్రదర్. కులాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడే ప్రతి లంజా కొడుకు ఇదే మాట చెప్తున్నాను నేను. సారీ అనకూడదు, అర్థమైందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంకా నీకు అసలు ఆంధ్ర రాష్ట్రంలో నిన్ను కుక్క కూడా లెక్క చేయదు, అర్థమైందా? కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిస్తే రాష్ట్రానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, అర్థమైందా? నీలాంటి జెండాలు మార్చేవాడితో రాష్ట్రానికి ప్రమాదం. కాబట్టి నేను ఒక దళితుడిని, నేను ఒక క్రిస్టియన్ని, అర్థమైందా? నేను ఒక క్రిస్టియన్ని. క్రిస్టియన్ పైన మణిపూర్లో చేసినటువంటి బీజేపీ దాడులు కూడా తెలుసు మాకు, అర్థమైందా? వాళ్ళు దాడులు చేయడం మనం చేద్దాం. నువ్వు తెగించి ముందుకు రా, కులాన్ని నిద్ర లేపు.
నువ్వు నిజంగా నిజమైన నాయకుడివి, కులం కోసం పోరాడావు అయితే బహుజన పార్టీలోనే ఉంటావు, బహుజన పార్టీకి వెళ్ళిపోతావు. ఈ అన్ని పార్టీల్లోకి రావు. ఎందుకంటే దళితులది సొంత పార్టీ, దళితుల పార్టీ బహుజన పార్టీ. దానిలో ఉంటే మనకు రూపాయలు రావు. ఈ వైసీపీయో లేకపోతే తెలుగుదేశమో వీటికో వాటికో వెళ్తే ముడుపులు ఇస్తారు, ఇంట్లో పెట్టుకుని మనం కొలకొచ్చు కార్లలో, ఫార్చునర్ కార్లు కొనుక్కుని. అర్థమైందా? కాబట్టి బ్రదర్, నిన్నెవడ ఇంకా ఈ రాష్ట్రంలో ఎవడ లెక్క చేయడు, కుక్క కూడా లెక్క చేయదు నా అంచనా ప్రకారం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నోరు పారేసుకోవద్దని మనస్ఫూర్తిగా ఒక దళితుడిగా, నీ తోటి దళితుడిగా కోరుకుంటున్నాను. నమస్కారం. జై భీమ్, జై జనసేన.